Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? లగచర్ల దాడి కేసు విచారణలో సంచలనాంశాలు బయటకొస్తున్నాయి. ప్రభుత్వ నోటిఫికేషన్లో ప్రధాన నిందితుడు సురేష్కి సంబంధించి అసలు ఎలాంటి భూమి లేదని పోలీసులు తేల్చారు. 42 మంది నిందితుల్లో మొత్తం 19 మందికి భూమి లేదని ఐజీ నివేదిక ఇచ్చారు. ఇక సురేష్, పట్నం నరేందర్ రెడ్డిలకి ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్తో పాటు ఇతరుల ఆదేశాలు ఉన్నట్లు పోలీసుల రిమాండ్ రిపోర్టులో తెలిపారు. లగచర్ల కేసులో సంచలన విషయాల వెలుగులోకి వస్తున్నాయి. ఐజీ ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు కొన్నింటిని బయటపెట్టారు. పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే దాడిలో ప్రధాన నిందితుడైన సురేష్ కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది. సురేష్ అండ్ పట్నం నరేందర్ రెడ్డిలకి ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. లగచర్ల కేసు రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా చేర్చారు పోలీసులు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్తో పాటు ఇతరుల ఆదేశాలు కూడా ఉన్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. రైతులను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టారని పేర్కొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు సురేష్ ద్వారా గ్రామస్తులను ప్రభావితం చేసి గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు డబ్బులిచ్చి దాడికి ఉసుగొలిపినట్టు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. అధికారులను చంపినా పర్వాలేదంటూ రైతులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పారన్నారు పోలీసులు. లగచర్ల దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ నోటిఫికేషన్లో సురేష్ కు సంబంధించి ఎలాంటి భూమి లేదని తేల్చారు ఐజీ సత్యనారాయణ. సురేష్, అతని సోదరుడు మహేష్ కు భూమి లేదని నివేదికలో పేర్కొన్నారు. కేసులోని 42 మంది నిందితుల్లో 18 మందికి భూమి లేదని ఐజీ నివేదికలో తెలిపారు. బయట నుంచి వచ్చి దాడులకు పాల్పడినట్టు వెల్లడించారు. పట్నం నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు ఫోన్ను పరిశీలించేందుకు మేజిస్ట్రేట్ అనుమతి కోరారు. సురేష్, పట్నం నరేందర్ రెడ్డికి ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు. అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్ ల్యాండ్. సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు. అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళది లేదు. 2-3 ఎకరాలు ఎంత ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు. అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళటం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది. మొత్తం ఎపిసోడ్లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సురేష్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు. దాడికి ముందు నరేందర్ రెడ్డితో దాదాపు 40 సార్లు మాట్లాడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షల అనంతరం కొడంగల్ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను చెర్లపల్లి జైలుకు తరలించారు. మరోవైపు మణికొండలో నివాసం ఉండే సురేష్ దాడి ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు 4 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూత్రధారుల వ్యవహారంలో కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని అరెస్టులుంటాయని తెలుస్తోంది. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నాప్ చేసి మఫ్టీలో వచ్చి కిడ్నాప్ చేసి దుర్మార్గంగా ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా కేసు ఏందో చెప్పకుండా అసలు ఏం చేస్తున్నారో చెప్పకుండా అక్రమంగా ఇవాళ పోలీస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా విచ్చలవిడిగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. వ్యవహారం ఎంత నికృష్టంగా ఉంది పోలీస్ వ్యవస్థది అంటే ఇవాళ అక్కడ గెలిచిన మహబూబ్ నగర్ ఎంపీ అంటే కొడంగల్ నియోజకవర్గానికి కూడా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న శ్రీమతి డీకే అరుణ గారు పోతే వారినేమో మధ్యలో అడ్డుకొని పోనివ్వడం లేదు గ్రామానికి. అధికారులపై దాడులు చేస్తే ఉపేక్షించేదే లేదని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంతటి వారైనా ఊచర లెక్క పెట్టాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వారులున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది?
లగచర్లలో కలెక్టర్ అధికారులపై జరిగిన దాడిని మంత్రులు, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు దాడిని ఖండిస్తూ ఐఏఎస్ల అసోసియేషన్ తరపున జయేష్ రంజన్ లేఖను విడుదల చేశారు.